హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వల్లికాస్ కిచెన్. ఇప్పుడు నేను మీకు ఎగ్ నూడిల్స్ చేసి చూపించబోతున్నాను. అందుకోసం స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ అనేవి బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు నూడిల్స్ వేసుకుందాము. నూడిల్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. మనకి నూడిల్స్ కుక్ అయిపోయినాయి. ఎక్సెస్ వాటర్ తీసేసుకొని చల్లార్చుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ క్యాప్సికము, 1 స్పూన్ క్యారెట్, 2 స్పూన్స్ క్యాబేజీ వేసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకుంటున్నాను. ఒక 3 ఎగ్స్ని వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసుకున్నాక వీటిని బాగా కలుపుకుందాము. ఇలా చేయడం వల్ల మనకి ఎగ్ అనేది నూడిల్స్లో బాగా కలుస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1/2 చెంచా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ అయిన తర్వాత నూడిల్స్ వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. మన నూడిల్స్ అనేవి కొంచెం చల్లార్చుకోవడం వల్ల మనకి అంటుకోకుండా బాగా వస్తాయి. 1 స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. అలాగే నూడిల్స్ మసాలా వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. మనకి ఎగ్ నూడిల్స్ తయారైపోయినాయి. సర్వ్ చేసుకుందాము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.